హాయ్ ఆల్. రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రవ్వను బాండీలో వేయించుకుంటాం. ఈ గంటెతో 3 గంటెలు రవ్వ తీసుకున్నాం. సో నలుగురికైతే 3 గంటెలు, 5గురికైతే 4 గంటెలు ఆ మెజర్మెంట్తో రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వని సుజీ రవ్వ లేదంటే వీట్ రవ్వ అని పిలుస్తారు. హెల్త్కి చాలా మంచిది. సో ఇది నార్మల్ రవ్వ కన్నా కొంచెం మందంగా ఉంటుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, 3 పచ్చిమిరపకాయలు, స్వీట్ కార్న్, కొత్తిమీర, కరివేపాకు, టమాటోస్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. బాండీలో కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలన్నీ వేసుకుంటాం. సాసవలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, నెక్స్ట్ అవి వేగాక ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వేరే వెజిటేబుల్స్ అన్నీ వేసి వేయించుకుంటాము. ఒక టమాటో లాస్ట్లో వేస్తాము. అన్నీ బాగా ఉడికాక మళ్ళీ టమాటో వేస్తాం. ఎందుకంటే టమాటో ముందుగా వేసేస్తే వేరే వెజిటేబుల్స్ సరిగా ఉడకవు. ఇప్పుడు టమాటో కూడా వేసి వేయించుకుంటాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. అన్నీ బాగా వేగాక మనం నీళ్ళు పోసుకుంటాం. నేను 3 గంటలు రవ్వ తీసుకున్నా కాబట్టి ఈ గ్లాస్ మెజర్మెంట్తో 3 గ్లాసులు వాటర్ పోస్తున్నా. మనం వాటర్లో ఉడికేదానికి కొంతసేపు అలా పెట్టేస్తాము. కొత్తిమీర కూడా వేసి కలుపుకొని కొంతసేపు వాటర్ అంతా బాగా వేడయ్యాక మనం రవ్వనేస్తాము. ఇలా బాగా అన్ని వెజిటేబుల్స్ ఉడికేటప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. సో అంతా ఒకసారి కలిపి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడకబెట్టుకుంటాం. కొంతసేపు తర్వాత తీసి చూస్తే ఇంకా వాటర్ ఉంటే ఒకసారి కలిపి మళ్ళీ మూత వేసి పెట్టాలి. ఎందుకంటే కింద మాడకుండా ఉండేదానికి. సో ఎంత బాగుంది కదా ఉప్మా చూడటానికి. దీనికి మంచి కాంబినేషన్ చట్నీ చేసుకుందాం. ఈ ఉప్మా అయ్యేలోగా చాలా క్విక్గా చట్నీ చేసేసుకుందాం. సో దీనిలో మూత పెట్టి నెక్స్ట్ కొన్ని శనగగింజలు తీసుకొని వేయించుకుంటాం. ఉప్మా ఫినిష్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు శనగగింజలు వేగుతున్నాయి. సో ఈ టైంలో వేరేవన్నీ తీసి రెడీగా పెట్టుకుందాం. కొంచెం చింతపండు కొంచెమే వేసుకుంటాము. ఈ చింతపండుని వేడి నీళ్ళు వేసి పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వేడి అయ్యింది, సైడ్ పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ శనగగింజలు వేయించుకుంటున్నా. ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకోండి.
నెక్స్ట్ ఇప్పుడు శనగగింజలన్నీ బాగా వేగాయి. తీసి సైడ్ పెట్టేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో వేయించుకోవాలి. శనగగింజలు పొట్టంతా తీసి మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను పొట్టు ఇలా తీసుకుంటాను, నాకంత సరిగా రాదు కాబట్టి ఇలా జల్లెడి గెంట తీసుకొని పొట్టంతా సెపరేట్ చేసేస్తాను. ఇప్పుడు మిక్సీ జార్లో అన్ని ఐటమ్స్ వేసేసుకుంటాం. శనగగింజలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కొంచెం, అన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటాము. కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాం. ఇప్పుడు లాస్ట్లో ఆనియన్స్ వేసి లైట్గా ఒకసారి గ్రైండ్ చేసుకుంటాం. అంతే, చట్నీ కూడా రెడీ అయిపోయింది. నాకు ఉప్మాకి కొంచెం నీళ్ళుగా కావాలి కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకున్నా. ఉప్మా విత్ చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్. థ్యాంక్ యూ.